హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సౌత్ ఇండియా చెన్నై స్టైల్ సింపుల్ వెజ్ థాలీ చేశాను. ఈ ట్రెడిషనల్ వెజ్ థాలీ కోసం ఈరోజు నేను చేసినది బీరకాయ కూటు, చిక్కుడుకాయ పొరియలు, కత్తిరికాయ పులి కొలంబు, క్యారెట్ కీరా తైర్ పచ్చడి, మ్యాంగో తొక్కు, తక్కాళి రసం, మోర్ కొలంబు, పాపడు. ఇవి నేను చేసినవి. వీటన్నిటిలోనూ మ్యాంగో తొక్కుకి రెసిపీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కత్తిరికాయ పులి కొలంబు ఎలా చేయాలో చూద్దాము. కత్తిరికాయ పులి కొలంబుకి వంకాయ ముక్కలు ఇలా పెద్దగా తరుక్కుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు ఒలుచుకోవాలి. ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు వాడితే బాగుంటుంది. అవి లేవని నేను పెద్ద ఉల్లిపాయలు చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక 2-3 టమాటాలు ఇలా కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొలంబు చేయడానికి ఒక గిన్నెలో నూనె వేసి వేడి చేశాను. వేడెక్కింది. మామూలుగా తమిళియన్స్ పప్పు నూనె కానీ కొబ్బరి నూనె కానీ వంటలు ఎక్కువ వాడతారు. ఇప్పుడు నేను పప్పు నూనె వేశాను. ఇప్పుడు ఇందులో పోపుకి కొంచెం మెంతి గింజలు 2, ఆవాలు వేసి ఆవాలు చిట్టపట్టలు ఆడిన తర్వాత మనం తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆవాలు చిట్టపట్టలాడుతున్నాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాము. అలాగే మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ముక్కలు మెత్తబడాలి, అంతే, వెర్రగా వేయక్కర్లేదు. కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా కొంచెం అయ్యాయి. ఇందులో ఇప్పుడు పసుపు వేద్దాము. కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు కలిపి ఒక్కసారి ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ముద్ద ఉంది కదా, ఇది వేద్దాము. వేసి కొంతసేపు మగ్గించుకుందాము, పచ్చివాసన పోయే వరకు. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేద్దాము. టమాటా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. టమాటా పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల దాకా వేయాలి. అలాగే 1 స్పూన్ కారం. 1 స్పూన్ అంటే మనం తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువగా వేసుకోవాలి. నేను 30 స్పూన్ వేసాను. వేసి ఒకసారి బాగా కలిపి మనం తరిగిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అది వేసేద్దాం. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి సన్నని మంట మీద మగ్గించుకోవాలి. కొంచెం మెత్తబడగానే చింతపండు నీళ్లు పోసుకోవాలి. వంకాయ ముక్కలు కొంచెం మగ్గి ఉంటాయి, చూద్దాం. ఇప్పుడు కొంచెం రంగు మారింది కదా, ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టాను. నానబెట్టి చిక్కటి పులుసు తీసాను. అది ఇప్పుడు ఇందులో వేసేద్దాము. అలాగే కొంచెం నీళ్లు కూడా వేద్దాము. ఉడకడానికి నీళ్లు కావాలి కదా. ఇలా కొంచెం నీళ్లు పోసిన తర్వాత సిమ్లో పెట్టి బాగా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. అలాగే తీపికి కొంచెం చిన్న బెల్లం ముక్క వేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాము. ఒకసారి మూత తీసి కలుపుదాము. వంకాయ దగ్గరకు వచ్చేసింది, ఉడికింది, ముక్క మెత్తబడింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్, 1 కానీ 2 కానీ మన ఇష్టం, అది సాంబార్ పొడి వేయాలి. సాంబార్ పొడితోటి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. వేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గితే ఈ ఫ్లేవర్ దానికి పట్టే వరకు మగ్గిన తర్వాత కట్టేసుకున్నాం స్టవ్. ఒకసారి మూత తీసి అయిపోయిందేమో చూద్దాము. అయిపోయింది. ఆయిల్ పైకి తేలుతుంది కదా, అంటే ఇది మొత్తం ఉడికిపోయినట్టేను. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారా, ముక్క కూడా చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము. కత్తిరికాయ పులి కొలంబు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది సర్వింగ్కి రెడీగా ఉంది.
ఇప్పుడు బీరకాయ కూటు ఎలా చేయాలో చూద్దాము. బీరకాయ కూటు కోసము చిన్న కప్పుతోటి పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 2-3 సార్లు నీళ్ళలో నానబెట్టాను 1 గంట సేపు. ఇప్పుడు ఈ నానిన పప్పుని అదే నీళ్ళతోటి విడిగా ఉడికించుకుందాము. కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు టైం లేకపోతే. కానీ కుక్కర్లో ఉడికిస్తే ఏమవుతుందంటే జిగురుగా అనిపిస్తుంది పప్పు. అందుకని ఇప్పుడు మనం విడిగా ఉడికించుకుందాము. పప్పు ఉడికే లోపల మనము బీరకాయకి పొట్టు తీసి మీడియం సైజు ముక్కల కింద తరుక్కుందాము. పెసరపప్పు హాఫ్ ఉడికింది. ఇలా విడిగా ఉడికించుకుంటున్నాం కదా, హాఫ్ ఉడికింది. ఇప్పుడు మనము తరిగిన బీరకాయ ముక్కలు ఇందులో వేసేద్దాము. అప్పుడు మిగిలిన హాఫ్ కూడా ముక్కలతో పాటుగా ఉడికిపోతుంది. ముక్కలు ఈ సైజు ముక్కలు తరుక్కున్నాను, ఎందుకంటే ఉడికిన తర్వాత మెత్తగా చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు ముక్కలు పప్పు 2 బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. కూటులోకి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికి ఏం కావాలంటే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర. ఈ 3 మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. పప్పును బీరకాయ ముక్కలు ఉడికాయి. పప్పు అయితే ఉడికిపోయింది. బీరకాయ ముక్కలు చూద్దాం ఒకసారి. ఇది కూడా ఉడికింది. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే కొంచెం పసుపు వేద్దాము. కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. దీనికి ఉప్పు ఎక్కువ పట్టదు, చూసుకుని వేయాలి. ఎందుకంటే బీరకాయకి పట్టదు, పెసరపప్పుకి కూడా ఉప్పు ఎక్కువ పట్టదు. చూసి వేసుకుని ఒకసారి కలుపుదాము. కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ముద్ద ఉంది కదా, ఈ ముద్ద వేసుకోవాలి ఇందులో. ఈ ముద్ద కూడా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. అప్పుడు అన్నీ కలిపి మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ఉడికించుకుందాము. కూటు ఉడుకుతోంది కదా, ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాము. పోపు కోసం ఇక్కడ ఆల్రెడీ నేను పక్కన వేసి పెట్టాను. నెయ్యిలో కొంచెం నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, 1 ఎండుమిరపకాయ వేసి వేగిన తర్వాత కట్టేసాను. ఇప్పుడు దీన్ని ఇందులో కలిపేద్దాము. అంతే. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుంటే సర్వింగ్కి రెడీ. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం మనము. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ పొరియలు ఎలా చేయాలో చూద్దాము. గోరుచిక్కుడుకాయలని శుభ్రంగా కడిగి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్నగా తరిగిన గోరుచిక్కుడుకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పును నీళ్లు వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. మనం ఉడికించుకున్న ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలకి పోపు వేసుకోవాలి. అది ఏమేమి వేయాలో చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం తాలింపు వేసుకోవాలి. పోపు చిట్టపట్లాడుతోంది. ఇందులో ఇప్పుడు ఉడికిన గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసి వేయించుకుందాం. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించినప్పుడు వేసాము, చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేద్దాము. వేసి కొంతసేపు మగ్గిద్దాము. కొంతసేపు మగ్గిద్దాము. గోరుచిక్కుడుకాయ ముక్కలు వేగే లోపల మనం ఒక పొడి చేసుకోవాలి. దానికి ఏమేమి కావాలంటే పచ్చి కొబ్బరి కొన్ని ముక్కలు, 1 ఎండుమిరపకాయ, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. ఈ 3 కలిపి గ్రైండ్ చేసుకుందాము. గోరుచిక్కుడుకాయ ముక్కలు కొంచెం మగ్గింది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేద్దాము. కరివేపాకు వేసి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఇది వేసుకుందాము.
వేసి ఒకసారి కలుపుకుందాం బాగా. ఈ కొబ్బరి పొడి మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఇంకా కొంచెం వేద్దాము. కొబ్బరి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గించేసి మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. కొబ్బరి వేసిన తర్వాత గోరుచిక్కుడుకాయ ముక్కలను ఇది 2 బాగా మగ్గింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సర్వింగ్కి రెడీగా ఉంటుంది పొరియల్. అంతేనండి, చాలా ఈజీ చేసుకోవడం. ఇప్పుడు మోర్ కొళంబు ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాము. మోర్ కొళంబు కోసం బూడిద గుమ్మడికాయ ముక్క తీసుకున్నాను. దీన్ని కావాల్సిన సైజులో ముక్కలు తరిగి కొంచెం ఉప్పు నీళ్లు వేసి కుక్కర్లో ఉడికించుకుందాము. కావాలి అంటే విడిగా కూడా ఉడికించుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ ముక్కలతో పాటు 2 ముల్లంకాయల ముక్కలు కూడా వేసాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించుకుందాము. మోర్ కొళంబులో వేయడానికి ఒక పేస్ట్ తయారు చేయాలి. దానికి ఏం కావాలంటే ముందు 1 గంట సేపు నానబెట్టిన శనగపప్పు, బియ్యము ఏదైనా ఒకటే వేసుకోవచ్చు, లేదా 2 కలిపి కూడా వేయచ్చు. నేనైతే 2 కలిపి వేసాను. అదొక 1/2 స్పూన్, ఇది ఒక 1/2 స్పూన్. కానీ 2 అవర్స్ నానబెట్టాను. ఇది ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. దీంతో పాటుగా కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది. పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు. ధనియాలు మరీ ఎక్కువ వేస్తే బాగుండదు, కొంచెం వేయాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఆవాలు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొన్ని ఆవాలు, అలాగే కొంచెం పసుపు కూడా వేసి మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి దీన్ని. కొబ్బరి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేయాలి. కారాన్ని బట్టి, మనం తినే కారాన్ని బట్టి, అలాగే పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇవి కారం ఎక్కువ లేవని నేను 3 కాయలు వేస్తున్నాను. ఇది కూడా వేసి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. మనం ఉడికించుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసాను. అలాగే దీంతో పాటుగా మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ముద్ద ఉంది కదా, ఇదంతా కూడా ఇందులో వేసేద్దాము. వేసి బాగా కలపాలి. బాగా కలిపి ఇందులోనే మనం చిక్కటి మజ్జిగ, పెరుగుని గిలకొట్టి చిక్కటి మజ్జిగలాగా చేసుకోవాలి. అది కూడా ఇందులో వేసేసి బాగా కలపాలి. కలిపి ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం ఇలా తుంపి వేస్తే మంచి వాసన పడుతుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు ఉడికించుకుందాము. మోర్ కొళంబు ఉడుకుతోంది. కొంచెం పెద్ద గిన్నెలోకి మార్చాను, అది పొంగిపోతుందని. ఈ ఉడుకుతున్నప్పుడు ఉప్పు వేయాలి. మనం ముందు నుంచి ఉప్పు వేస్తే ఒక్కొక్కసారి విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ముక్కలు ఉడికించినప్పుడు కొద్దిగా ఉప్పు వేసాము చూసుకుని, ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. వేసి ఒకసారి బాగా కలపాలి కలిసేలాగా. అలాగే పోపు కూడా వేయాలి. పోపు కూడా ఆరిన తర్వాత వేయాలి. ఒక్కొక్కసారి వేడి మీద వేస్తే కూడా విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేను ముందే వేసి పెట్టాను. కొంచెం నెయ్యిలోను మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, 2 కరివేపాకు ఆకులు వేసాను. ఇది కూడా ఇందులో వేసేసి ఉడికిద్దాం. ఒక్క 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఆ ఫ్లేవర్, పోపు ఫ్లేవర్ అంతా కూడా దీనికి పడుతుంది. మోర్ కొళంబు బాగా పొంగొస్తుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ కూడా కట్టేద్దాము. ఇంకా సర్వింగ్కి రెడీగా ఉంటుంది ఇది. ఇంతేనండి, ఇది కూడా చాలా ఈజీ చేసుకోవడము, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. క్యారెట్ కీర తైర్ పచ్చడి కోసము క్యారెట్, కీర తురుముకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కీర ఒక బౌల్లో వేసి కొంచెం పెరుగు వేసి కలిపేశాను. దీనికి రైతాలాగా ఎక్కువ పెరుగు వేయకూడదు, కొంచెమే వేయాలి. దీనికి తాలింపు ఆవాలు, జీలకర్ర, కొంచెం కారం, ఒక 1/2 స్పూను కారం వేసాను. ఎందుకంటే కారానికి మనం పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేయలేదు కదా. ఇది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేద్దాం. దీనికి నేతి పోపు అయితే చాలా బాగుంటుంది. అంతే, క్యారెట్ కీర తైర్ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు తక్కాలి రసం ఎలా చేయాలో చూద్దాము.
తక్కాలి రసానికి ఒక 2-3 టమాటాలు, పండు టమాటాలు తీసుకొని ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. రసానికి ఒక గిన్నె తీసుకుని అందులో మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ముద్దను కొంచెం చింతపండు ముద్ద వేసి కలపాలి ఇందులోను. అలాగే దాంతోపాటుగా చారు పొడి, ఇంట్లో చేసిన చారు పొడి, కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు, చిన్న బెల్లం ముక్క, ఇవన్నీ కూడా ఇందులో వేసేయాలి. మీకు చారు పొడి రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది, చూడండి. వేసి బాగా కలపాలి. చేతితో బాగా కలిపితే ఆ కరివేపాకు వాసన అంతా దానికి పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం పప్పు నీళ్ళు, పప్పు ఉడికించిన తర్వాత పైన నీళ్ళు వస్తాయి కదా, అది కొంచెం పోయాలి. ఇది వేస్తే కమ్మదనం వస్తుంది. అలాగే ఇంగువని కొంచెం నీళ్ళలో నానబెట్టి అది ముందు ఇప్పుడు కొంచెం వేయాలి, తర్వాత కొంచెం మళ్ళీ వేయాలి. వేసి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము. రసం ఉడుకుతుంది కదా, అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందాము. పోపు వేసుకునే ముందు ఇందాక కొంచెం ఇంగువ నీళ్ళు ఉంచేసాం కదా, అది ఇప్పుడు వేయాలి. వేసి స్టవ్ కట్టేసి ఇప్పుడు పోపు వేసుకుందాము. తాలింపు కోసం ఒక ప్యాన్లో నెయ్యి వేసాను. నేను నెయ్యి, చారుకి ఎప్పుడు కూడా నెయ్యి పోపు అయితే చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 మెంతి గింజలు వేసి చిటపట్లాడిన తర్వాత చారులో వేసేయాలి. రసానికి పోపు వేసాం కదా, రెడీ అయిపోయింది, చిటపట్లాడింది. స్టవ్ కట్టేసాను. ఇప్పుడు ఇది రసంలో కలుపుకుందాము. కలిపే ముందు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం రసంలో పైన వేసి అప్పుడు ఈ పోపు కలిపేద్దాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తక్కాలి రసం రెడీ.